డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో నిజంగా ప్రతి ఇంట్లో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ చాలా అనుబంధంగా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా ఎంత రోజు పండగే, అసలు ఇంకా పండుగలతో సంబంధమే లేదు వాళ్ళకి. సో ఈరోజు మనం మాట్లాడుకుంటే అన్నదమ్ముల అనుబంధం. నిజంగా ఆ అన్నదమ్ముల అనుబంధమే హోల్ ఫ్యామిలీకి కాదు, నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళ ఆదర్శవంతులై వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఆనందాలతోనే ఉంటుంది. డబ్బుతో సంబంధం కాదు, అనుబంధంతోనే సంబంధం. సో మనం అలా మాట్లాడుకుంటే హరిత, మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీని చూస్తే వారెవ్వా, అన్నదమ్ములు అంటే ఇలా ఉంటారా, నిజంగా చూసి నేర్చుకోవాలి. ఒకరి కష్టంలో ఉన్నప్పుడు కానీ ఒకరి ఎదుగుదలను కానీ హ్యాపీగా తీసుకోవాలి. అట్లా ఉండదు, మా అన్నకి ఇంత డబ్బులు దివాలా కానీ పండగ చేసుకో, లేదా మా తమ్ముడు ఇట్లా బికారి అయ్యాడు పండగ చేసుకో అనే వాళ్ళు ఈ కాలంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీలోనే బ్లడ్కి సపోర్ట్ లేదు, కింద పడితే పైకి లేపే వాళ్ళు లేరు. కానీ నిజంగా వీళ్ళని చూస్తే, మెగాస్టార్ ఫ్యామిలీని చూస్తే, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగేంద్ర బాబు గారిని వీళ్ళని చూసినప్పుడు ఆ స్టేజ్ మీద నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు హరిత. అలాంటి అనుబంధం ప్రతి ఇంట్లో ఉండాలి, వాళ్ళని మనం మంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలా ఉండాలంటే ఎలా? నువ్వు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి ప్రతి దాంట్లో ఒక ఎమోషన్ మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది, దాన్ని ఎలా హీల్ చేయాలి అని. ఎలా చెప్తారు? అలా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు అంటే వాళ్ళు ఇంకా మన పార్టీ విన్ అయిపోయింది, మహాకూటమి. ఓకే, ఆయన కళ్ళల్లో ఎంత సంతోషం చూసావు కదా రాధా. తిరిగి కార్ దిగిన తర్వాత ఆయన చేసిన పని ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్య మీద కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం, అన్నయ్య కాళ్ళ మీద పడ్డాడు. ఫిదా అక్కడికి అందరూ. చూడంగానే ఎంత గూస్ బంప్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అంటే అన్న అంటే వాళ్ళిద్దరు సోల్స్ ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ సేమ్, రైట్? బాడీస్ ఆర్ డిఫరెంట్ బట్ ద సోల్ ఇస్ సేమ్ అన్నట్టుగా అన్నమాట. ఈయన కళ్ళని, చిరంజీవి గారి కళ్ళనే కదా అది ఒక 15 ఏళ్ల క్రితం, అది తమ్ముడు నెరవేర్చారా? అన్న కళ్ళల్లో ఎంత సంతోషం చూసావు కదా, ఈయనకి అది సాధించి వచ్చారు అని. అట్ ద సేమ్ టైం అన్న నేను ఏదో చేసి వచ్చాను అని ఈయనకి ఎంత ఆనందం లేకపోతే, అన్న సపోర్ట్ లేకపోతే, ఈయనేం సాధించకపోతే అలా కాళ్ళ మీద పడతాడు. అలా కాళ్ళ మీద పడి ఆ దండం పెట్టాడు చూసావా, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత గ్రాటిట్యూడ్ ఉంది అన్నయ్య పైన. అన్న అలా చేశాడు కాబట్టి ఎంత కష్టం అన్నా నీ వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చానని ఆయన చెప్పకుండానే చెప్పిండుగా. ఎక్కడ మాట్లాడలేదు ఆయన, జస్ట్ హీ షోడ్ ఇన్ హిస్ బిహేవియర్. అన్నదమ్ములంటే అది కదా రాధా. అండ్ వదినమ్మ, వాళ్ళ వదినని ఎట్లా హత్తుకున్నారు, వాళ్ళ వదిన కూడా తల్లిలాగే చూసుకున్నాడు ఆ వదినమ్మని. అబ్బా, చూస్తుంటే ఇంకా ఇంకా ఎన్నిసార్లు చూసినా తక్కువే అనిపిస్తుంది. అది మిలియన్ వ్యూస్ లోకి వెళ్ళిపోతుంది, ఇంకొన్ని రోజులు కోట్లలో ఇంకా ఇంకా భయంకరంగా. ఎందుకో తెలుసా, ఆ మూమెంట్ లో ఎమోషన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా, ఎన్ని నెలలు వెయిటింగ్, ఎన్ని సంవత్సరాల కళ, అన్నదమ్ముల కళ నెరవేరింది తెలుసా అక్కడ. ఆ తల్లికి ఇంకెంత ఆనందం, ఇలాంటి బిడ్డల్ని చూసుకొని, కోడలు ఇలా, బిడ్డలు ఇలా అంటే ఆ తల్లికి ఎంత మెగాస్టార్ వాళ్ళ అమ్మకి. చిన్న ఊర్లో చిన్నగా ఉన్న ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చి అన్న ఫస్ట్ కష్టపడి అన్న నుంచి రెండో తమ్ముడు తీసుకొచ్చాడా, రెండో తమ్ముడు తర్వాత మూడో తమ్ముడు తెచ్చాడా, ఆ మూడో తమ్ముడు నుంచి ఇప్పుడు ఎంత మంది వాళ్ళ జనరేషన్ లో మైలు రాళ్ళ, రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే బ్రాండ్ వేసుకున్నారంటే అసలు మెగాస్టార్ గారికి ఇంకేం చెప్పాలి. నేను ఈ వర్డ్ ఖచ్చితంగా చెప్తాను రాదా, ఎందుకంటే నాకు చాలా నేను చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. చిన్నప్పుడు అసలు మామూలుగా కూడా కాదు, ఆయన సినిమా చూస్తూనే పెరిగాం కదా. హిట్లర్, ఆయన ఏడిస్తే మేము ఏడుపులు, ఆయన నవ్వితే నవ్వు, ఆయన డాన్స్ చేస్తే మేము డాన్స్ వేయడం. ఇంకా ఫ్యామిలీకి అంత కనెక్షన్ అన్నమాట. అంటే మాకు ఇంకెవరు హీరో తెలుసు, మనకు తెలిసిన హీరో మెగాస్టార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారంటే ఏదో మన తోటి అన్నయ్య, మన తోటి బంధు, ఫీల్ అయిపోతాం మనందరం. ఎందుకంటే వాళ్ళకి ఆ మూవీస్ చేయడం ద్వారా, వాళ్ళ ద్వారా మనకు కూడా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసింది. వాళ్ళు ఎవరో కాదు, మా వాళ్ళే అన్నంత, వాళ్ళు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కదా ఆడియన్స్ కి. నిజంగా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అయితే, చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నాను రాదా, ఒక 3-4 years, అమ్మ గురువు గారికి దండం పెడదాం అన్నారు ఊరికి వెళ్ళినప్పుడు అనమాట. సరే మన చిన్న పిల్లలు ముందు రెడీ అయిపోయి వెళ్ళిపోయాను 4-5 years కి. వెళ్తే చూస్తే దేవుడు కూడా తీసుకెళ్తున్నారు అనుకుంటే, ఇంకొక హాల్లో తీసుకెళ్తే హాల్లో ఇలా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పక్కన పవన్ కళ్యాణ్ గారు. అండ్ వాజ్ లైక్ ఇంత క్రేజీ ఉంది వాళ్ళకి. గురువు గారు అంటారు, వాళ్ళ గురువు గారు నిజంగా వాళ్ళకి దండలు వేస్తారు, వాళ్ళకి వాళ్ళు సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ ఆఫీస్ లో లీవ్లు పెట్టి మరి ఆయన రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ వెళ్ళిపోతారు. అంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది రాదా?
ఆయన సినిమాల ప్రతి నుంచి ఇంట్లో ఆయన అన్నయ్య అయిపోయారు. అంటే అన్న దమ్ములు ఇద్దరు కూడా మూవీస్ ఎన్ని చేసినా కూడా ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఇస్తూ Yes. రాలేదు. స్టాలిన్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా, అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నది వాళ్ళ మెసేజ్ ఇస్తున్నారు మనకి. ఆ మూవీస్ ద్వారా మనం ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంది. హిట్లర్ లో చూసుకుంటే అన్నయ్య రెస్పాన్సిబిలిటీ ఎలా అసలు అది కనిపిస్తుంది నిజంగా. హత్తుకుంటాము ఆ హిట్లర్ సినిమాకి. నిజంగా అన్నయ్య ఇట్లా ఆడపిల్లలకి అలాంటి అన్నయ్య ఒక్కరు Yeah, ఉంటే చాలా చాలు. అనిపిస్తుంది నిజంగా. వాళ్ళు అంతా రియల్ ఫ్యామిలీలో కూడా అలాగే ఉంది. ఉంటారు నిజంగానే, వాళ్ళు అలానే అలాగే ఉన్నారు ఉంటారంట. కాబట్టి ఈ రోజు అలా ఉన్నారు. చిన్నవి ఎక్కడైనా ఉంటాయి. ఉంటాయి Yes. కానీ అది హైలైట్ చేస్తారు బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్. Yes. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ సేమ్ బ్లడ్. అసలు అది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ వీడియో. ఆయన ఇలా కార్తీకంగానే వెళ్ళి అలా అన్న కాలు మీద ఇంకేం మాట్లాడలా. అక్కడ ఇంకేం మాట్లాడిన అవసరం లేదు. ఆ ఎమోషన్ ఆయన కళ్ళల్లో కనబడిపోయింది మనందరికి. సో అన్నదమ్ములు అంటే అదే కదా నిజంగా కదా. వాళ్ళు ఒక లైవ్ ఎగ్జాంపుల్ నో ఇంకెక్కడా ఫాలో ఎందుకు అవ్వడం. ప్రతి కష్టంలో వాళ్ళు ఆదుకొని ఒకరికొకరు సపోర్ట్ ఇవ్వడం, నేనున్నానని పెద్ద దిక్కుగా అండగా నిలబడి ఉండడం, అది నిజంగా ప్రతి ఇంట్లో అది ఉండాలి హరిత. చిరంజీవి గారు ఒక వీడియో చేశారు ఎలక్షన్స్ కి ముందు 18th మే అనుకుంటాను. అది ఎంత వైరల్ అయింది రాధా. ఆయన అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా నీట్ గా చెప్పారు. అది అందరు హత్తుకుంది నిజంగానే. మేమందరం సినిమాలు ఇష్టం ఉన్నా తను మాత్రం ఎంతసేపు పవన్ కళ్యాణ్ ప్రజలు 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 చిన్నప్పటి నుంచి తనకు సర్వీసే ఉంది. మేము ఏదో కెరియర్ ఉండాలి కాబట్టి సినిమాల్లో లాగాం, కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఆ రైతులు ఈ మనుషులు అని సేవలోనే ఉండేవాళ్ళంట. పవన్ కళ్యాణ్ ఊరికే అవుతారా డిప్యూటీ సీఎం అవ్వరు రాదా. ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న డిజైర్స్ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఆ ఎమోషనల్ లో ఉన్నారో తెలుసా. ఆయన ఆ విజువలైజేషన్స్ చేసుకుంటా ఉన్నారో తెలుసా. ఆయన అలా కోరుకున్నారు. ఆయన ఒక లీడర్ కోరుకున్నారు కాబట్టి ప్రజలకి హెల్ప్ చేయాలని, లేకపోతే ఊరికి ఆ పోస్ట్ దాకా వెళ్ళరు. చాలా డిజైర్స్ ఉన్నాయి. సో అంటే ఆ అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో మ్యాగ్నెటిక్ బాండింగ్ ఉంది చూసావా. ఆ ముగ్గురు పిక్చర్ చూసేసి ఎంత మంచిగా అనిపిస్తుందో. సో మహాభారతం ఉంది గుర్తుందా రాదా. మహాభారతం అంటే ఇంకేం లేదు, నాకైతే అలా అనిపిస్తుంటుంది. యుధిష్ఠర్ లాగా చిరంజీవి, భీముడు లాగానేమో నాగబాబు సార్, అర్జునుడు లాగానేమో పవన్ కళ్యాణ్ సార్. ఇక్కడ కొట్టమ్మా అని అంటాడు వాళ్ళ గురువు గారు ద్రోణాచార్యులు. ఇక్కడ కొట్టు, నీకేం కనబడుతుంది అని అంటే నాకు చెట్టు కనబడుతుంది, నాకు అది కనబడుతుంది, ఇది కనబడుతుంది అంటే యుధిష్ఠర్ని పక్కన పంపిస్తాడు. ఓకే నెక్స్ట్ భీముడు నీకేం కనబడుతుంది అంటే నాకు అది కనబడుతుంది, ఇది కనబడుతుంది, చెట్టు ఆకాశం అని అంటే నువ్వు అంటాడు. అర్జునుడు వస్తాడు, నీకేం కనబడుతుంది అనగానే ఆ రివర్స్ చేసిన పిట్ట కన్ను తప్ప నాకు ఇంకేం కనబడతలేదు అంటాడు. పిట్ట అని కూడా అన్నాడు, నాకు కన్ను తప్ప ఇంకేం కనిపించట్లేదు అంటాడు. ద్రోణాచార్యులు అంటారు అయితే కొట్టు సీదా అంటాడు, బాణం కొట్టేస్తాడు. నాకు అలా అనిపిస్తారు రాధా. పెద్దన్నయ్య అది యుధిష్ఠర్ మాటలు చెప్పింది అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా జవదాటుతారా. అన్న ఏం చేస్తే అదే. భీముడు లాగానే కనబడతారు నాకు నాగబాబు సార్ కూడా. ఎంత ఆ పర్సనాలిటీ గానీ ఆ ధైర్యం గానీ డిఫరెంట్ ఉంటది పర్సనాలిటీ. అర్జున్ అంటే అర్జునే కదా. పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ గా వెళ్ళారా, కొట్టారా, పోస్ట్ సాధించి అన్న దగ్గరకు వచ్చి అన్న సాధించి అన్నారు. కానీ ఈ కష్టం, ఈ సాధింపు గెలుపు వెనక వర్ణనాతీతమైన కష్టాలు, బాధలు, ఎన్ని నిద్రలు, ఎన్ని కష్టపడి ఎన్ని ఊర్లలో తిరుగుంటారు, ఎంత మందికి కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో అంటే ఏంటంటే మనం కూడా ప్రతి ఫ్యామిలీలో ఒక పెద్ద వాళ్ళు అన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి, వాళ్ళ ఏజ్ కి తగ్గట్లు ఉండాలి. తోటి మన వాళ్ళకి కష్టాలు వచ్చినాయి అంటే వాళ్ళు పెద్ద దిక్కుగా ఉండి సపోర్ట్ చేస్తే నిజంగా అది చాలా ఇంపార్టెంట్. పెద్ద దిక్కుగా ఉండి సపోర్ట్ చేస్తే ఈ రోజు చిరంజీవి గారు ఆ రోజు ప్రజా రాజ్యం పెట్టినప్పుడు వారంత గెలుపు పొందలేకపోయి ఎన్నో అవమానాలు పడ్డారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు చిరంజీవి గారు అనుకోవచ్చు, అరే ఆ రోజు నేను గెలవాల, వీడు గెలిస్తే నాకెట్లా, అబ్బా వీడు గెలవకూడదు అని లేదు అక్కడ. కానీ ఇప్పుడున్న ఫ్యామిలీలో ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. మా అన్న గాని, మా అక్క గాని, లేదా మా చెల్లి గాని, అక్క పడిపోయిందంటే చెల్లి కూడా పడిపోవాలి, అన్న పడిపోతే తమ్ముడు పడిపోవాల్సిందే. నేనే పడిపోయినా ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ఇక్కడ ఒప్పుకోదు. నీకు అదే ఆపోజిట్ గా కూడా కనబడుతుంది కదా. ద అదర్ పార్టీలో జరిగిందే అది కదా. ఎన్ని సంవత్సరాలు పాదయాత్ర చేసి ప్రచారం చేసిన చెల్లి ఆ పార్టీలో లేదు. రైట్. నువ్వు నీది మాత్రమే స్వార్థం చూసుకున్నావు. నువ్వు స్వార్థం చూసుకున్నావు కాబట్టి సెల్ఫిష్ పర్సన్స్ కి ప్లేస్ ఉండదు కదా. కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు, పైన సక్సెస్ బాగుంటుంది, పర్మనెంట్ కాదు. బట్ ఆ అన్నదమ్ముల్ని ఎప్పుడైతే మనం తిరిగి చూపించలేకపోతామో థ్యాంక్ఫుల్నెస్, అది కూడా కళ్ళకు కనబడుతుంది, ఇది కూడా కళ్ళకు కనబడుతుంది. మనం చెప్పక్కర్లేదు, కరెక్ట్. విజిబుల్.
రైట్. అందుకే అన్నా తమ్ముళ్ళు కానీ అన్నా చెల్లెలు కానీ ఏదైనా నువ్వు రిలేషన్షిప్ పడితే అనేది నాకు నువ్వు పడినప్పుడు నేను ఎత్తుతా. రైట్. అంతే కదా, అన్నదమ్ములు Yes. అంటే ఏంటి, అన్న చెల్లెలన్నా అన్నదమ్ములన్నా ఒకరి కోసం ఒకరం, ఒక తల్లి కడుపులోంచి కదా వచ్చింది. నీకు నేను ఉన్నాను, నువ్వు పడిపోతే అన్నప్పుడు అంటాము. లేదు నాకు నువ్వేమైనా హెల్ప్ కావాలి అన్నప్పుడు కూడా ధైర్యంగా అడగగలగాలి. అంత మ్యాచింగ్ ఉండాలి Right. ఇద్దరి మధ్యలో, అంత బాండింగ్ ఉండగలగాలి. అంతేగాని అదర్ పార్టీస్ లోకి వెళ్ళి ఇది వాళ్ళ వల్ల తిన్న కష్టంని తను తీసుకొని ఇప్పుడు లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళారో, 10 ఏళ్ల క్రితం ఎక్కడ కష్టపడి ఇప్పుడు మళ్ళీ తనే ఇంట్లోంచే డెప్యూటీ సీఎం గా అయినప్పుడు ఈయన ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో యూ కెన్ సీ ద డిఫరెన్స్ Right. ఆల్సో. మనం ఏం చెప్పక్కర్లా, ప్రజలు కనబడుతుంది. సో అదేనండి, ఏంటంటే ప్రతి ఇంట్లో అందరూ ఒకరికొకరు సపోర్టివ్ గా ఉండండి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోండి. Yes. ఒకరికొకరికి ఎప్పుడైతే హెల్ప్ చేసుకుంటారో నిజంగా ఇలా మెగాస్టార్ ఫ్యామిలీలో ఉన్న రిలేషన్, అన్నదమ్ముల అనుబంధం ప్రతి ఇంట్లో మనం కూడా చూసుకోవచ్చు. రేపు మన గురించి 10 మంది చెప్పుకోవచ్చు. మన పిల్లలు ముఖ్యంగా వాళ్ళు దాన్ని ఫాలో అవుతే నిజంగా తరతరాల వంశం మంచిగా నిలబడుతుంది. హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది ప్రతి ఇంట్లో. కష్టంలో ఉన్న వాళ్ళు ఎక్కువ గుర్తుంటారు రాధా, సుఖంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ గుర్తు పెట్టుకోం మనం. కానీ అవును. కష్టంలో ఉన్నప్పుడు Right, తల్లిదండ్రులు మొత్తం అన్నదమ్ములో చోటికి రండి. రండి. వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే నా ఇంట్లో వచ్చినట్టు వెళ్ళి హెల్ప్ చేయండి. అంతేగాని చిన్నప్పటి నుంచి జరిగింది చూసినావా, ఇప్పుడు వాడికి జరిగింది, ఇప్పుడు మంచిగా అయింది అని చెంకలు ఉద్దుకుంటున్నారు. Right. అదే ఎక్కువ ఉంది ఇప్పుడు. Yes, ఇదే ఎక్కువ లెట్స్ ఉంది. నాట్ డూ దట్. సూపర్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.